ఈ మోడల్ లాంగ్ ఫ్రాక్ని కటింగ్ ఎలా చేసుకోవాలో చాలా డీటెయిల్గా అయితే చూద్దాం. ఇప్పుడు మనము టాప్ పార్ట్ కటింగ్ ఎలా చేసుకోవాలో చూద్దాం. టాప్ పార్ట్ కటింగ్ చేసుకోవడానికి మనం కాటన్ ఫ్యాబ్రిక్ అయితే యూస్ చేయాలి. ఇక్కడ నేను హాఫ్ మీటర్ తీసుకొని చూడండి, వీడియో చూపించిన విధంగా 2 ఫోల్డ్స్ వేసుకోండి. కూరలు 2 ఒక సైడ్ వైపుకి వచ్చేలాగా ఫోల్డ్ చేసుకోండి. తర్వాత దాని మీద ఇంకొక ఫోల్డ్ వేసేసుకోండి. ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత మనము దీంట్లో డివైడ్ చేసుకుందాము. ఎందుకంటే టాప్ పార్ట్లో ఫ్రంట్ పార్ట్ అండ్ బ్యాక్ పార్ట్ 2 సపరేట్గా అయితే కటింగ్ చేస్తున్నాను. సో మనకి ఎంతైతే లెంత్ కావాలో దానికంటే నేను 2 ఇంచెస్ ఎక్స్ట్రా ఉండేలాగా చూసుకొని క్లాత్ అయితే డివైడ్ చేసేసుకుందాము. ఇక్కడ నాకు లెంత్ వచ్చేసి 9 ఇంచెస్ ఉంది కాబట్టి దానికి నేను 2 ఇంచెస్ యాడ్ చేసుకొని 11 ఇంచెస్ దగ్గరికి ఒక మార్క్ చేసుకొని కట్ చేసుకున్నాను. ఇలా కట్ చేసుకున్న తర్వాత 2 పార్ట్స్ సపరేట్ చేసుకోండి, ఫ్రంట్ పార్ట్ అండ్ బ్యాక్ పార్ట్. ఇలా సపరేట్ చేసిన తర్వాత ఇప్పుడు మనం ఫస్ట్ బ్యాక్ పార్ట్ అయితే కట్ చేస్తున్నాం కాబట్టి చూడండి, ఫస్ట్ కింద ఎడ్జెస్ మనకి అన్ఈవెన్గా ఉంటే ఫస్ట్ స్ట్రైట్గా ఒక లైన్ మార్క్ చేసుకొని కట్ చేసేసుకోండి. ఇప్పుడు దాని మీద హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా మార్జిన్ డ్రా చేసుకోండి. ఇది ఇప్పుడు ఫస్ట్ మనం లెంత్ అయితే మార్క్ చేసుకుందాం. ఇక్కడ మనకి లెంత్ వచ్చేసి 9 ఇంచెస్ కాబట్టి ఇక్కడ మార్జిన్ మీద ప్లేస్ చేసుకొని 9 ఇంచెస్ దగ్గర ఒక మార్క్ చేసుకోండి. హాఫ్ ఇంచ్ షోల్డర్స్ జాయింట్ కోసం మార్క్ చేసుకోండి. సేమ్ అలాగే ఇంకొంచెం డిస్టెన్స్లో 9 ఇంచెస్ దగ్గర ఒక మార్క్ చేసుకోండి. హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా మార్జిన్ డ్రా చేసుకోండి. ఇలా మార్క్ చేసుకుంటే మనకు లైన్స్ అనేవి చాలా స్ట్రైట్గా అయితే వచ్చేస్తాయి. ఇప్పుడు మనం హుక్స్ అండ్ కాజా కోసం ఇక్కడ అన్ఈవెన్గా ఉన్నాయి కాబట్టి ఎడ్జెస్ ఒక స్ట్రైట్ లైన్ మార్క్ చేసుకోండి. అలాగే హుక్స్ అండ్ కాజా పట్టి కోసం హాఫ్ ఇంచ్ మనం ఎక్స్ట్రా మార్జిన్ అయితే డ్రా చేసుకుందాం. షోల్డర్ అయితే మార్క్ చేసుకుందాం. ఇక్కడ ఫుల్ షోల్డర్ మెజర్మెంట్ వచ్చేసి 8 ఇంచెస్ కాబట్టి దాంట్లో హాఫ్ మెజర్మెంట్ అయితే ఇక్కడ మార్క్ చేస్తున్నాను. బ్యాక్ వచ్చేసి మనం హై నెక్ తీసుకుంటున్నాము, ఫ్రంట్ వచ్చేసి నార్మల్ నెక్ తీసుకుంటున్నాను డీప్. సో అందుకోసం ఇక్కడ నేను హాఫ్ మెజర్మెంట్ అయితే మార్క్ చేసుకుంటున్నాను. మీకు మీ ఫుల్ షోల్డర్ మెజర్మెంట్ ఎంతైతే ఉంటుందో దాంట్లో హాఫ్ మెజర్మెంట్ మార్క్ చేసుకోండి. ఇప్పుడు మనము ఫుల్ షోల్డర్ మెజర్మెంట్ తీసుకున్నాం కాబట్టి కంపల్సరీగా మనము షోల్డర్ అనేది డౌన్ చేయాలి. సో ఇక్కడ నేను హాఫ్ ఇంచ్ అయితే డౌన్ చేస్తున్నాను. ఇలా డౌన్ చేసిన తర్వాత మీరు ఆర్మ్ హోల్ లెంత్ అయితే మార్క్ చేసుకుందాము. ఇక్కడ ఆర్మ్ డౌన్ వచ్చేసి నేను 4 ఇంచెస్ దగ్గరికి ఒక మార్క్ చేసుకుంటున్నాను. కంప్లీట్ ఫుల్ డీటెయిల్డ్ కటింగ్ వీడియో కోసం కింద ఉన్న ప్లే బటన్ పై క్లిక్ చేసి వాచ్ చేయండి. చాలా తొందరలో స్టిచ్చింగ్ వీడియో కూడా అప్లోడ్ చేస్తాము. సో మిస్ అవ్వకుండా ఉండాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఆల్ నోటిఫికేషన్స్ ఆన్లో పెట్టుకోండి. నా వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే ప్లీజ్ లైక్ అండ్ షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో.